సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర 2 ఏళ్ల గ్యాప్ తీసుకుని తిరిగి ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రీ ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్ మిగిలిన సినిమాలతో పోల్చితే ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలలో బెస్ట్ మూవీ ఇదే అనిపించుకున్నప్పటికీ ఓవరాల్ గా కలెక్షన్ల పరంగా మాత్రం మరీ అంచనాలను మించిపోయే జోరునైతే చూపించలేదు. 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 70 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా వరల్డ్ వైడ్ గా 85 లక్షల వరకు షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 1.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోగా మూడవ రోజు సండే అడ్వాంటేజ్ ఉండగా మరోసారి డే 2 కి సిమిలర్ గా ట్రెండ్ అయిన ఈ సినిమా మరో 35 లక్షల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ ను అటు ఇటుగా దక్కించుకుంది. 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా 3 రోజుల వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాలలో 1.05 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. 2.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్ల దాకా ఉంటుందని చెబుతూ ఉండగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా మరో 1.85 కోట్ల దాకా షేర్ అయినా బాక్సాఫీస్ దగ్గర సాధించాల్సి ఉంటుంది. ఈ రోజుతో ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వడంతో వర్కింగ్ డేస్ లో ఎంతో కొంత ఆక్యుపెన్సీని ఈ సినిమా మెయింటైన్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరి లాంగ్ రన్ లో సినిమా బ్రేక్ ఈవెన్ కి చేరువగా ఎంతవరకు వెళ్ళగలుగుతుందో లేదో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.